హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. MGNREGA యాక్ట్ 2005కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ MGNREGA యాక్ట్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1, ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబంలో ప్రతి వ్యక్తికి కనీసం 100 రోజుల నైపుణ్యం అవసరం లేని పనిని ప్రభుత్వం హామీ ఇస్తుంది. యాక్చువల్గా స్టేట్మెంట్ 100 రోజుల నైపుణ్యం అవసరం లేని పని అనేది కరెక్టే, కానీ ప్రతి వ్యక్తికి కాదండి, కుటుంబం ఒక యూనిట్గా ఇస్తుంది. ఒక కుటుంబానికి 100 రోజుల పనిని కల్పిస్తుంది. ప్రతి వ్యక్తికి 100 రోజుల పనిని కల్పించదు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. వీ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్. ఆప్షన్ ఏ మరియు డిని ఎలిమినేట్ చేయవచ్చు ఇక్కడ మనం. అండ్ బి అండ్ సిలలో 2 కామన్గా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎనీహౌ ఈ పథకాన్ని గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. కరెక్ట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ MGNREGA పథకాన్ని అమలు చేస్తుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, CPIRL కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ లేబర్ లో మార్పుల ఆధారంగా వేతనాలు నిర్ణయించబడతాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఈ MGNREGA యాక్ట్కి CPI అగ్రికల్చర్ లేబర్ ALని మనము కన్సిడర్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంటాయండి మనకి. CPI అగ్రికల్చర్ లేబర్ కావచ్చు, CPI ఇండస్ట్రియల్ వర్కర్స్ కావచ్చు, అండ్ CPI రూరల్ లేబర్, ఇలా వివిధ రకాల CPI ఇండిసెస్ ఉంటాయి. ఇందులో మనము CPI అగ్రికల్చర్ లేబర్ని ఈ MGNREGA యాక్ట్ యొక్క వేతనాల సవరణకు ప్రాతిపదికగా తీసుకుంటాము. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భావ స్వేచ్ఛకు సర్వోన్నత రక్షా కవచం. ఆర్టికల్ 19 క్లాస్ 1 మనకి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పిస్తుంది. అయితే ఈ మధ్య భావ ప్రకటన స్వేచ్ఛను మిస్యూజ్ చేస్తున్నారని అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పేరుతో కొన్ని కేసెస్ నమోదవడం చూసాము. అయితే భావ ప్రకటన స్వేచ్ఛను అప్హెల్డ్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం. ఇది ఆర్టికల్ 200 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, అలానే ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యల గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండి. ఇది కూడా మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, అమల్లోకి వక్ఫ్ చట్టం. మనకి రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2005 పార్లమెంట్లో పాస్ అయి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర కూడా లభించి చట్ట రూపం దాల్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ముద్రా రుణాలుగా 33 లక్షల కోట్లు. ఈ ముద్రా పథకాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 33 లక్షల కోట్లను రుణ సదుపాయం కల్పించడం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది మనకి గవర్నెన్స్ మరియు ఎకానమీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫిఫ్త్ వన్, సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం. మైక్రో ఇరిగేషన్ని ఉపయోగించి అనేక హెక్టార్లలో పంటలు పండిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది అండి. ఇది మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ కంటెక్స్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, పురోగతిలో మన పంచాయతీలు. ఈ ఆర్టికల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2వ స్థానంలో నిలవడం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భావ స్వేచ్ఛకు సర్వోన్నత రక్షా కవచం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. రీసెంట్గా దీని మీద జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు చూద్దామండి. ఈ ఆర్టికల్లో మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి, దానికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి, అలానే కాన్సెప్ట్ ఆఫ్ హెక్లర్స్ వీటో అంటే ఏంటి అనేది చూద్దాము. రీసెంట్ ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాం. అండ్ సుప్రీం కోర్ట్స్ రీసెంట్ కామెంట్స్ ఆన్ డిసెంట్, అంటే ఇటీవల అసమ్మతి మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి, అలానే ఈ భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దామండి.
భారత రాజ్యాంగం భారతీయ పౌరులకి ఆర్టికల్ 19 క్లాజ్ 1A ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తుంది అండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 కింద. ఎందుకంటే 15, 16, 19, 29, 30 ఈ ఆర్టికల్స్ కేవలం సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వర్తిస్తాయి. అంటే భారతీయ పౌరులందరికీ ఆర్టికల్ 19 ద్వారా భారత రాజ్యాంగం మాట్లాడే మరియు భావాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛను కల్పించింది. అయితే ఆర్టికల్ 19 క్లాజ్ 2లో దాని మీద కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ను కూడా విధించడం మనం చూసాము. ఎందుకంటే మనకి ప్రాథమిక హక్కులు అనేవి అబ్జల్యూట్ కాదు, కంప్లీట్గా సంపూర్ణం కాదు. కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్తో ఇవి పౌరులకు అందుబాటులోకి వస్తాయి. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటండి? ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఏమేమి మెన్షన్ చేశారో అనేది చూస్తే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ కావచ్చు, పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫేమేషన్ ఇలాంటి వాటిని మనము రీజనబుల్ రెస్ట్రిక్షన్స్గా చూడవచ్చు. అయితే ఇటీవలి కాలంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు చాలా పరిమితులు విధిస్తూ అనేక కేసులు నమోదవడం ఇక్కడ చూస్తున్నాము. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, హెక్లర్స్ వీటో అంటారు. అంటే ఎక్కువ మంది నిరాకరించారు మరియు వాళ్ళకి ఇష్టం లేదు అనే ఉద్దేశంతో మాట్లాడే స్వేచ్ఛను మరియు భావ ప్రకటన స్వేచ్ఛను కర్టెల్ చేయడాన్ని మనము హెక్లర్స్ వీటోగా పిలుస్తాము. ఇప్పుడు భారతదేశంలో కొన్ని కేసులను పరిశీలిస్తే ఈ హెక్లర్స్ వీటో కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకి వర్తిస్తుంది అని అనిపిస్తుంది. రీసెంట్ ఎగ్జాంపుల్స్ని మనం చూస్తే కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడి యొక్క కవిత చాలా మందికి అభ్యంతరకరంగా ఉందని ఆయనను అరెస్ట్ చేయడం మనం చూసాము. అలానే స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మీద వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో ఆయనని అరెస్ట్ చేశారు. అలానే 2022లో గుజరాత్ ఎమ్మెల్యే అయిన జిగ్నేష్ మెవానీ అభ్యంతరకర ట్వీట్ చేశారనే ఉద్దేశంతో ఆయనను అరెస్ట్ చేశారు. అలానే 2019లో రాహుల్ గాంధీ యొక్క స్పీచ్ అభ్యంతరకరంగా ఉంది అని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సో ఇవన్నీ మనము చూసినప్పుడు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు చాలా పరిమితులు అనేవి ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయనేది మనము గమనించవచ్చు. అయితే ఇటీవలి ఇమ్రాన్ ప్రతాప్ గడి కేసులో సుప్రీంకోర్టు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భద్రత కల్పించే విధంగా వ్యాఖ్యలు చేసింది. మనం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి 75 ఏళ్లు దాటాయి. మన సమాజం ఒక కవితా గానం, ఒక స్టాండప్ కామెడీ, మరేదైనా కళారూపం కారణంగా వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు చెలరేగేంత బలహీనమైనది కాదు అని నమ్ముతున్నాను. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆరోగ్యకరమైన నాగరిక సమాజంలో భాగం. ఎక్కువ మందికి రుచించదన్న కారణంగా ఈ స్వాతంత్ర్యానికి విఘాతం కలిగించడం సరికాదు. ఈ కవిత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా లేదు. హక్కుల పోరాటంలో అన్యాయం పైచేయి సాధిస్తే ప్రజాస్పందన ఎలా ఉంటుందనేది మాత్రమే ఈ కవిత చెబుతుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే కేవలం ఈ హెక్లర్స్ వీటో ఎక్కువ మందికి రుచించలేదు అనే కారణంతో వ్యక్తి యొక్క హక్కులను హరించకూడదు అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ చూసాం మనం. కవితలు, నాటికలు, స్టాండప్ కామెడీ, వ్యంగ్యం వంటి కళారీతులను ఆస్వాదించాలి అంటూ మార్చి 28న వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటి కళారూపాలు వైషమ్యాలకు దారితీస్తాయని నమ్మడం స్వేచ్ఛా సమాజానికి అనివార్యమైన భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యానికి గొడ్డలి పెట్టు అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు యొక్క ఈ వ్యాఖ్యలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఒక రక్షా కవచంగా నిలిచాయని చెప్పవచ్చు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకంగా క్రిమినల్ చర్యలకు ఉపక్రమించడానికి ముందు పోలీసు వ్యవస్థ, కోర్టులు హేతుబద్ధమైన, బలమైన, స్థిరమైన, ధైర్యంతో కూడుకున్న ప్రమాణాలు పాటించాలి. అంతేగాని ప్రతి అసమ్మతి భావనలోనూ ప్రమాదాన్ని చూసే బలహీన మనస్తత్వంతో ప్రవర్తించరాదు అని సుప్రీంకోర్టు నిర్దేశాలు అందరికీ శిరోధార్యంగా భావించినప్పుడు ఈ స్వేచ్ఛా సమాజాన్ని మనము ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం. శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టే అధికారం ఆయనకు లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ ఆర్టికల్లో రోల్ ఆఫ్ గవర్నర్ ఓవర్ అసెంటింగ్ బిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఆర్టికల్ 200 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ విధంగా గవర్నర్కి అధికారాలు కలిగి ఉన్నాయి అండ్ రీసెంట్గా తమిళనాడు గవర్నర్ యొక్క చర్యల గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును
మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక్కడ చూడండి, అసెంటింగ్ ఆఫ్ బిల్స్ ఏ విధంగా ఉంటాయి అండర్ ఆర్టికల్ 200 అంటే గవర్నర్ కెన్ గ్రాంట్ అసెంట్ అంటే ఆమోద ముద్ర వేయవచ్చు, అది ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. అలానే విత్ హోల్డ్ అసెంట్ అంటే ఆమోదం నిలిపివేయడం. అండ్ థర్డ్ వన్ రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ అంటే మరి ఒకసారి కన్సిడర్ చేయమని మంత్రిమండలికి పంపించడం. అలాంటి సందర్భంలో తిరిగి మంత్రిమండలి పంపిన బిల్లును ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ రిటర్న్ చేయడం కానీ విత్ హోల్డ్ చేయడం కానీ ఉండదు. అండ్ ఫోర్త్ వన్ రిజర్వ్ ఫర్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసే అధికారం కూడా గవర్నర్కి ఉంది. రాష్ట్రపతి కొరకు కొన్ని అత్యవసర విషయాలలో లైక్ సెంట్రల్ లాస్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ కావచ్చు, అలానే హైకోర్టు యొక్క పవర్స్ని ఎఫెక్ట్ అయ్యే బిల్లులు ఏవైనా ఉంటే అలాంటి వాటిని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింటే మనకి కంటెన్షియస్ అయింది. గవర్నర్ 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టడం న్యాయసమ్మతం కాని ఏకపక్ష చర్య. అందుకే ఆ చర్యను తోసిపుచ్చుతున్నామని జస్టిస్ జేబీ ఫార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పెండింగ్లో పెట్టిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలి అని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం. కోర్టు ఏం చెప్తుందండి, రిజర్వ్ ఫర్ ద ప్రెసిడెంట్ చేసినప్పుడు అందుకు అత్యధిక గడువు కేవలం 1 నెల మాత్రమే తీసుకోవాలి అని మొట్టమొదటిసారిగా ఇలాగా 1 నెల రోజుల పాటు గడువు అని విధించడం ఇక్కడ చూడవచ్చు. అయితే రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఏ విధమైన గడువు నిర్దేశించలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదం మాత్రం ఉపయోగించారు. అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ 1 నెల రోజులు గడువు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. రాజ్యాంగంలోని 200వ అధికరణంలో గవర్నర్ ఫలానా గడువులోగా తన బాధ్యతలు నిర్వర్తించాలన్న నిబంధన ఏమీ లేదు. బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రంలో శాసన నిర్మాణ వ్యవస్థకు గవర్నర్ అవరోధం కలిగించవచ్చు అన్న అర్థం వచ్చేలాగా రాజ్యాంగంలోని 200ల అధికరణాన్ని చదువుకోకూడదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అండి. ఇక్కడ మనము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ చూడవచ్చు. అలానే ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలలలోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఉద్దేశపూర్వకంగా శాసనసభ ద్వారా ఆమోదించబడిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడం భావ్యం కాదు అని సుప్రీంకోర్టు ఇక్కడ సంచలనాత్మకంగా ప్రకటించడం మనం చూడవచ్చు అండి. కొన్ని టైమ్ లైన్స్ని కూడా ఫిక్స్ చేయడం ఇక్కడ మనం గమనించవచ్చు. అలానే ఏదైనా ఒక బిల్లు రెండవసారి సమర్పించినప్పుడు దానిని రాష్ట్రపతి కోసం గవర్నర్ పంపకూడదు అని, అలానే ఆ బిల్లుకు ఖచ్చితంగా అతను ఆమోద ముద్ర వేసి తీరాలి అని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. ఈ కేసు ఇప్పుడు వన్ ఆఫ్ ద హిస్టారికల్ కేసుగా కూడా చెప్పుకోవచ్చు అండి. స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు అనేది వన్ ఆఫ్ ద హిస్టారికల్గా చెప్పవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం గవర్నర్స్కి స్టేట్ బిల్స్ విషయంలో టైమ్ బౌండ్ మేనర్లో బై ఫాలోయింగ్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వ్యవహరించాలి అని సుప్రీంకోర్టు చారిత్రాత్మకంగా తీర్పునిచ్చింది. మన నెక్స్ట్ వన్ చూడండి. అమల్లోకి వక్ఫ్ చట్టం, కేంద్రం నోటిఫికేషన్ జారీ. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని సెక్షన్ 1లో ఉన్న సబ్సెక్షన్ 2 ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరించి 2025 ఏప్రిల్ 8వ తేదీని చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చే తేదీగా ప్రకటిస్తున్నాము అని ఆ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల యొక్క ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 రాష్ట్రపతి ఆమోద ముద్ర తరువాత చట్టంగా మారింది. ఇప్పుడు ఈ చట్టం ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఈ వక్ఫ్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. వక్ఫ్ అనేది ఒక రిలీజియస్ ప్రాపర్టీ, మతపరమైన ఒక ప్రాపర్టీగా చెప్పవచ్చు.
మతపరమైన లేదా ధార్మిక పరమైన విషయాలకు ఈ వక్ఫ్ ప్రాపర్టీ అనేది వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సవరణలు ఇక్కడ చూద్దామండి. ఈ వక్ఫ్ యాక్ట్ 2025లోని కీలక సవరణలను చూస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు డిటర్మైన్ వక్ఫ్ ప్రాపర్టీ క్లాసిఫికేషన్, వక్ఫ్ ప్రాపర్టీ యొక్క క్లాసిఫికేషన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి అధికారాలు ఇవ్వబడ్డాయండి. అండ్ మ్యాండేటరీ వ్యాలిడ్ వక్ఫ్ నామా ఫర్ క్రియేటింగ్ వక్ఫ్, అంటే ఏదైనా ఒక ప్రాపర్టీని వక్ఫ్ కిందకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వక్ఫ్ నామా అనేది ఉండాలి అండి. అంటే ఈ ప్రాపర్టీ వక్ఫ్ కిందకి తీసుకురావడానికి సమ్మతిస్తున్నాము అనే ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇప్పటి వరకు వక్ఫ్ బై యూజర్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ లేనివి ఎప్పటి నుంచో వక్ఫ్ భూములుగా వినియోగిస్తూ ఉంటే వాటిని వక్ఫ్గానే కన్సిడర్ చేసేవారు. ఇప్పుడు ఆ వక్ఫ్ బై యూజర్స్ అనే కాన్సెప్ట్ని తొలగించి మ్యాండేటరీ వక్ఫ్ నామా అనేది తీసుకురావడం జరిగింది. అండ్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం ఉమెన్ అండ్ నాన్ ముస్లిం ఇన్ వక్ఫ్ బోర్డ్స్, ఈ వక్ఫ్ బోర్డ్స్లో నాన్ ముస్లిమ్స్ ఫర్ ఇంక్లూజివిటీ, అలానే ముస్లిం ఉమెన్ని కూడా తీసుకురావడం వలన బెటర్ ట్రాన్స్పరెన్సీ కోసం కీలక సవరణలు చేయడం జరిగింది. అండ్ సెపరేట్ వక్ఫ్ బోర్డ్ ఫర్ బోహ్రాస్ అండ్ ఆగా ఖానీస్, ఇప్పటి వరకు సున్నీ షియాస్కి మాత్రమే ఈ వక్ఫ్ బోర్డ్స్ ఉండేవి. ఇప్పుడు నూతనంగా బొహరాస్ మరియు ఆగా ఖానీ ముస్లిమ్స్కి కూడా కొత్త వక్ఫ్ బోర్డ్స్ని క్రియేట్ చేయడానికి ఈ కీలక సవరణలు అనేవి తీసుకురావడం జరిగింది. వీటితో పాటు సెంట్రలైజ్డ్ పోర్టల్ ఫర్ వక్ఫ్ మేనేజ్మెంట్, అలానే రెగ్యులర్ ఆడిటింగ్, ఇవన్నీ కూడా బెటర్ ట్రాన్స్పరెన్సీ కోసం కీలక సవరణలుగా ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముద్రా రుణాలుగా 33 లక్షల కోట్లు, PMMY 10వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ వెల్లడి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా PMMY ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క 10వ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ముద్రా యోజన ద్వారా హామీ లేని 33 లక్షల కోట్ల రుణాలను అందించామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. మొత్తం 52 కోట్ల రుణాలు మంజూరయ్యాయి అన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం నేపథ్యంలో పథకం లబ్ధిదారులతో ఆయన మంగళవారం తన నివాసంలో ముచ్చటించారు. ముద్రా యోజన అనేక మందిని ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారేందుకు దోహదం చేసింది అని అన్నారు. అంటే ఎంప్లాయర్స్గా వాళ్ళని తీర్చిదిద్దింది అని. అలానే ముద్రా లబ్ధిదారులలో సగం మంది SC, ST, OBC వర్గాలకు చెందినవారు ఉన్నారని, 70% పైగా మహిళలు ఉండడం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ రుణాలు పొందడమే కాకుండా వాటిని తిరిగి చెల్లించడంలో కూడా ముందు ఉన్నారని ఆయన కొనియాడారు. ఈ పథకాన్ని సమీక్షించి మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ముద్ర అంటే ఏంటి అండి? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. ఇది ఒక గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇది నేరుగా లబ్ధిదారులకు లోన్స్ని అందించదండి. ఇది రీఫైనాన్సింగ్ చేస్తుంది. లైక్ బ్యాంక్స్కి కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి వాటికి రీఫైనాన్సింగ్ చేయడం ద్వారా ఇది లబ్ధిదారులకు లోన్స్ అందించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ముద్రా లోన్స్ కేటగిరీస్ చూడండి. శిశు, కిషోర్, తరుణ్ ప్లస్ అని 4 కేటగిరీస్కి ఇక్కడ చూడవచ్చు. కవరింగ్ లోన్స్ అప్ టు 50,000 అయితే శిశు అని, కిషోర్ లోన్స్ 50,000 to 5 lakhs, తరుణ్ లోన్స్ 5 lakhs to 10 lakhs, అండ్ తరుణ్ ప్లస్ అంటే 10 lakhs నుంచి 20 lakhsకి కవరింగ్ లోన్స్ని ఈ తరుణ్ ప్లస్ కేటగిరీలో రీసెంట్గా ఎన్హాన్స్ చేయడం జరిగిందండి. ఈ విధంగా ముద్రా లోన్స్ని 4 కేటగిరీలుగా విభజించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాలేయ కొవ్వు పెనుముప్పు. దేశ జనాభాలో 65% మందిలో ఈ సమస్య ఉంది. అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక ద్వారా ఈ గణాంకాలు అనేవి వెలువడ్డాయండి. దేశ ప్రజలలో ఫ్యాటీ లివర్ ఆందోళనకర రీతిలో వృద్ధి చెందుతుంది. ఏకంగా 65% మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అపోలో ఆసుపత్రి సోమవారం విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక వెల్లడించింది. మొత్తం బాధితులలో మద్యం అలవాటు లేని వారు 85% మంది ఉన్నారని, ఇది ఆందోళనకరమని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అంటే ఇది వరకు మనం ఇప్పటివరకు ఏమని అనుకున్నాము, కేవలం మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. ఈ కాలేయ సమస్యలు అనేవి ఈ మద్యం అలవాటు ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రమాదకరంగా మారుతుంది అని అనుకున్నాము. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది చాలా ర్యాంపెంట్గా భారతదేశంలో రోజురోజుకి పెరుగుతుంది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది.
ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి గల కారణాలని చూస్తే జెనెటిక్ రిస్క్ అంటే జన్యుపరంగా ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, పూర్ డైట్ అంటే మనకి సరి అయిన సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు వాటి కారణంగా అవ్వచ్చు, యూజ్ ఆఫ్ సర్టెన్ మెడికేషన్స్ కొన్ని రకాల మందులని అవి వాడడం వలన, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే యాక్టివ్గా చురుకుగా ఉండకుండా సెడెంటరీగా ఉండే లైఫ్ స్టైల్, హై ఎన్విరాన్మెంటల్ టాక్సిన్ ఎక్స్పోజర్ ఎక్కువగా విష పదార్థాలు వాటికి గురి అవుతూ ఉన్నప్పుడు కావచ్చు, క్రానిక్ ఆల్కహాల్ యూసేజ్ ఇది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారండి. నాన్ ఆల్కహాలిక్ అయితే ఈ పై కారణాలు చెప్పవచ్చు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే ఈ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా వస్తుంది. అంటే మద్యం అలవాటు లేని వారిలో కూడా సుమారు 65% మందిలో ఈ కాలేయ కొవ్వు అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఆందోళనకర రీతిలో వృద్ధి చెందుతుంది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అలానే ఈ నివేదికలోని ఇతర ప్రధాన అంశాల గురించి చూస్తే నిశ్శబ్ద గుండె ప్రమాదాలు 46% వరకు పెరుగుతున్నాయి, ప్రాథమిక పాఠశాలల పిల్లలలో ఊబకాయం 8% ఉంది, కళాశాల విద్యార్థులలో అధిక బరువు 28%, మహిళలు పురుషులలో హైపర్ టెన్షన్ 26%, డి విటమిన్ లోపం పురుషులలో 77%, మహిళలలో 82%, మానసిక సమస్యలు ఉన్నవారు 6% మంది, నిద్ర రుగ్మతలు ఉన్నవాళ్ళు ఇన్సోమ్నియా అంటారు 24% మంది, మధుమేహం సమస్య ఉన్నవారు 23% మంది ఉన్నారు. వీటన్నిటిని మనము నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారండి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ భారతదేశంలో రోజు రోజుకి ఆందోళనకర రీతిలో వృద్ధి చెందుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రహదారి శోభ, సరుకులు వస్తువులను వేగంగా రవాణా చేయడానికి జాతీయ రహదారులు అక్కడికి వస్తాయి. అందుకే దేశ ఆర్థికాభివృద్ధిలో ఈ రహదారులు కీలకంగా నిలుస్తాయి. ప్రజల సాఫీ ప్రయాణాలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి, జాతీయ సమగ్రతకు తోడ్పడతాయి. దేశీయంగా ప్రధాన నగరాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారులు నిర్మితమవుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో అత్యధికంగా జాతీయ రహదారులు నిర్మితమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క గణాంకాలను ఇక్కడ చూస్తే ఈ గణాంకాలు లోక్సభలో కేంద్రం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. అత్యధికంగా మహారాష్ట్రలో 9376 కిలోమీటర్లు ఈ 5 సంవత్సరాలలో జాతీయ రహదారులని వేయడం జరిగింది. రాజస్థాన్లో 4148, ఉత్తరప్రదేశ్లో 4017, మధ్యప్రదేశ్లో 3920 అండ్ 5th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 2686 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. అలానే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది అండి. సుమారు 1488 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు తెలంగాణలో అభివృద్ధి చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సూక్ష్మ సేద్యంలో ఏపీకి అగ్రస్థానం. గత ఆర్థిక సంవత్సరంలో 1.17 లక్షల హెక్టార్లలో సాగు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ సూక్ష్మ సేద్యం అనేది చాలా విస్తృతంగా జరుగుతుంది అని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. అసలు సూక్ష్మ సేద్యం అంటే ఏంటి అండి? అధిక నీరు వృధా కాకుండా బిందువులు మరియు తుంపర్ల రూపంలో నీటిని సరఫరా చేస్తూ నీటి వృధాని అరికట్టుతూ చేసే సేద్యాన్నే సూక్ష్మ సేద్యం అని పిలుస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం అమలు చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాలలో గుజరాత్ 1.16 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 1.02 లక్షల హెక్టార్లు, కర్ణాటక 97,400 హెక్టార్లు, తమిళనాడు 90,800 హెక్టార్లు ఉన్నాయి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే రాయలసీమ వంటి ప్రాంతాలలో తక్కువ నీటితో పంటలు పండించి సత్ఫలితాలు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తోడుగా నిలుస్తుంది. అక్కడ కొన్నేళ్లుగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. సూక్ష్మ ఎరువులను కూడా బిందు సేద్యంతో పాటే మొక్కలకు అందించే ఫర్టిగేషన్ విధానము రాష్ట్రంలో అమలవుతుంది. దీనివలన దిగుమతులు పెరగడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యత అనేది మెరుగవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేయడానికి 1,176 కోట్లు వెచ్చించారు. ఇందులో కేంద్రం నుంచి 328 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 598 కోట్లు సమకూర్చారు. రైతు వాటా కింద 250 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా సూక్ష్మ సేద్యం విధానంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఫర్టిగేషన్ అంటే ఏంటో చూద్దామండి.
ఫర్టిగేషన్ అనేది ఇంజెక్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇంటూ ఎన్ ఇరిగేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ డ్రిప్ ఇరిగేషన్. ఏదైతే ఈ బిందు సేద్యం పద్ధతిలో న్యూట్రియంట్స్ని డైరెక్ట్గా కాకుండా ఈ బిందు సేద్యం ఇరిగేషన్ ఫెసిలిటీస్లోనే వాటిని కలిపి పంపించడం ద్వారా ఓవర్ యూజ్ అండ్ వేస్టేజ్ లేకుండా సరియైన మోతాదులలో న్యూట్రియంట్స్ అనేవి మొక్కలకు అంది అధిక దిగుబడులు అనేవి లభిస్తాయి. ఫెర్టిగేషన్ వలన కలిగే లాభాలు చూడండి. బెటర్ ఈల్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్, సేవింగ్ ద ఫెర్టిలైజర్ క్వాంటిటీ అండ్ ఇంప్రూవ్స్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ దేర్ అప్టేక్, రిడక్షన్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ ఎరోజన్. ఎందుకంటే అధిక మొత్తంలో నీరు అలా పారుతూ ఉంటే ఎరోజన్ అనేది జరుగుతుంది. ఈ ఫెర్టిగేషన్ కారణంగా ఆ ఎరోజన్ అనేది తగ్గుతుంది. బెటర్ ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ, అంటే ఈ ఫెర్టిలైజర్స్ అనేవి తగిన మోతాదులో లభించడం వలన ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది. ఎన్ష్యూర్స్ ఏ యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్, రిడక్షన్ ఇన్ లీచింగ్ లాసెస్, రిడక్షన్ ఇన్ లేబర్ అండ్ ఎనర్జీ కాస్ట్. సో ఇవన్నీ మనము ఈ ఫెర్టిగేషన్ యొక్క లాభాలుగా చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పురోగతిలో మన పంచాయతీలు. ఏ గ్రేడ్లో 270, బి గ్రేడ్లో 10,099కి చోటు. 2 విభాగాలలో గుజరాత్ తర్వాతి స్థానంలో తెలంగాణ. 9 కొలమానాల ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం. తెలంగాణలోని పంచాయతీలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచాయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక వసతులలో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైన విధానాలు అనే 9 కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరును మదింపు చేశారు. 9 ఇండికేటర్స్లోని పనితీరు ఆధారంగా పంచాయతీలని విభజించడం జరిగింది అండి. దీని ప్రకారం 9 నుంచి 100 మార్కులు వచ్చిన వాటిని అచీవర్స్ గాను, 75 నుంచి 90 మార్కులు వచ్చిన వాటిని ఫ్రంట్ రన్నర్స్, 60 నుంచి 75 వచ్చిన వాళ్ళని పెర్ఫార్మర్స్, 40 నుంచి 50 వచ్చిన పంచాయతీలని యాస్పిరెంట్స్, 40 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళని బిగినర్స్గా విభజించడం జరిగింది. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పేరుతో ఒక ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే దేశంలోని ఏ పంచాయతీకి కూడా అచీవర్స్ కేటగిరీ దక్కలేదు. ఏ గ్రేడ్ అంటే ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో గుజరాత్లో 346, తెలంగాణలో 270 పంచాయతీలకు ఏ గ్రేడ్ దక్కించుకుని తొలి 2 స్థానాలలో ఉన్నాయి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. 2 రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్ వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 ఏప్రిల్ 7న ఆ దేశ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజాతో లిస్బన్లో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన ముఖ్య అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ వేదికలపై పరస్పరం సహకరించుకోవాలి అని భారత్ మరియు పోర్చుగల్ నిర్ణయించుకున్నాయి. భారత్ పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక తపాలా బిళ్లలను ముర్ము విడుదల చేశారు. సో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండో పోర్చుగల్ రిలేషన్స్ 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయడం ఇక్కడ చూడవచ్చు అండి. నెక్స్ట్ వన్, గత 10 ఏళ్లలో వ్యవసాయానికి వినియోగించిన కరెంటు వార్షిక సగటు వృద్ధి రేటు 4.68% అని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన భారత ఇంధన గణాంకాలు 2025 నివేదికలో స్పష్టం చేసింది. పరిశ్రమలకు 4.93, ఇళ్లకు 6.24, వాణిజ్య కనెక్షన్లకు 5.32, రైల్వేలకు 8.24, ఇతర వర్గాలకు 9.33% చొప్పున వృద్ధి రేటు నమోదైంది అని తెలిపింది. ఈ గణాంకాలన్నీ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడతాయండి. భారత ఇంధన గణాంకాలు 2025 నివేదికలోని ఈ వృద్ధి రేటు అనేది మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కీలకమండి. అలానే గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశం మొత్తం మీద వినియోగించిన 15.43 లక్షల గిగావాట్ల యూనిట్లలో ప్రధానంగా వ్యవసాయానికి 16.53%, పరిశ్రమలకు 41.8%, ఇళ్లకు 24.3% వినియోగించినట్లు ఈ నివేదిక వివరించింది. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కీలకమండి. నెక్స్ట్ వన్ చూడండి. రాష్ట్రాల వృద్ధి రేటును నిర్ధారిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల నివేదిక విడుదల చేసింది. 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క
జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మరియు పిఎస్ఐ సమాచారం ఇందులో ఉంది. ఆ వివరాల మేరకు ఏపీ 8.21% వృద్ధి రేటును సాధించి దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. తమిళనాడు 9.69%తో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 24 నివేదిక ప్రకారం భారత్లో జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధి రేటు కొన్నేళ్లుగా తగ్గుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. 1971లో గరిష్టంగా 2.2%గా నమోదైన జనాభా పెరుగుదల వార్షిక వృద్ధి రేటు 2036 నాటికి 0.58% పడిపోనుంది అని ఈ నివేదిక పేర్కొంది. దీనివలన దేశంలో వయోవృద్ధుల జనాభా బాగా పెరిగినుంది. పిరమిడ్ ఆఫ్ పాపులేషన్స్ అనేవి ఆల్టర్ అవుతాయని నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ ఆర్టికల్ గవర్నర్ యొక్క అసెంట్ పవర్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండర్ ఆర్టికల్ 200 ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.